అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 22 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు అండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గరగలదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా మా దగ్గర సమస్యకు ఈ గురుగారి దగ్గర పరిష్కారం తెలుసుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి మనసున్నవారు, అలాగే మొండి పట్టుదలతో ఉంటారు. పైకి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం చాలా వెన్నలాగా ఉంటుంది. ఏదైనా కానీ కష్టంలో ఎవరైనా కానీ సహాయం అడిగితే మాత్రం వారికి కష్టం తగినటువంటి విధంగా వీరి కష్టజీవులు కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారన్నమాట. అంతేకాకుండా వీరు రేపటి రోజున వీరి జీవితంలో కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఇక మీరు రేపటి రోజున మీ యొక్క స్థితిగతులు, అలాగే వ్యాపార భాగస్వాములు, మీకు జరగబోయే నష్టాలు, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతలను చేయాలి, ఏ పరిహారాలు చేస్తే మరింత శుభప్రదంగా ఉంటుంది కూడా తెలుసుకుందాము. రేపటి రోజున కాస్త మీకు విశ్రాంతి కనిపిస్తుందండి. కొంచెం అనుకూలతలు కొంచెం కనిపిస్తున్నాయి. అయితే ఇంకా చెప్పాలంటే కనుక మీరు మరిన్ని శుభవార్తలు కూడా రేపటి రోజున వినే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుండి రేపటి రోజున కొత్త విధులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీకు వచ్చినటువంటి రోజులు కూడా మీకు కొంత అనుకూలంగా చక్కగా ఉంటుందండి. గ్రహాల అనుకూల యొక్క పరిస్థితులు మీకు చాలా మంచి చేయబోతున్నాయి. ఆదాయంలో కూడా మీకు ఈ రాశి వారికి చాలా బాగా ఉండబోతుందని చెప్పుకోవాలి. చక్కగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క దశ మీ జీవిత నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా మీకు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూరిపోతుంటే కనుక ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపై అప్పుల భారం దిగినట్లుగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్ అవుతారు. అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరండి. కేవలము మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక రూపాయి వచ్చిందనుకోండి, వీడికి ఎలా వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతిదాని కూడా ఏంటంటే మీరు చాలా ఈజీగా ఏది కూడా మీ చేతికి దక్కదండి. ఒకవేళ మీ దగ్గర వచ్చిందంటే మాత్రం దాన్ని నిలుపుకోవడానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంటే వచ్చింది ఏ విధంగా ఖర్చు అయిపోతుంది అనేది కూడా మీకు అర్థం కాదు. మీరేంటంటే మీ పిల్లలకు కానీ మీ కుటుంబానికి నలుగురు కంటే కూడా బెస్ట్గా ఏదైనా ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి జాతకులకు ఎప్పుడు కూడా ఒక స్పెషల్గా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఇక మీకు విజయం అనేది కూడా మీ వెంట పరుగులు పెడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, అలాగే చాలామంది దగ్గర అవమానపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. రేపటి రోజు సక్సెస్ అయితే రాబోతుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారకాలు ఆశించిన ఆదాయము మీకు ముందుకు రాబోతుంది. అలాగే వృత్తిలో మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి కొంత సమయం అయితే మీకు ఖచ్చితంగా అయితే పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రమోషన్లు కూడా వచ్చినటువంటి స్థాయికి చేరుకుంటారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఏంటంటే ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని జారవించుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం మీ జీవితం అనేది మీ చేతిలో ఉంటుంది. కాదనడం లేదు, కానీ ఏంటంటే మీ యొక్క సమస్యలకి, మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే మంచిదన్నమాట. ఇక నూతన వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా నచ్చుతాయి. రేపు వారు ఇచ్చేటువంటి ఏదైనా అంటే సలహా కానీ అది మీకు ఉపయోగించుకుంటారనమాట. అయితే రేపటి రోజున కాస్తంత గందరగోళంగా కూడా ఆందోళనకరమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలు పెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఇక అవి ఏమాత్రం కూడా ఒక మూలకు వచ్చేటువంటి కనిపించడం లేదనమాట.
అంటే తల్లిదండ్రుల నుండి సాధించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కానీ ఏదైనా కానీ సోదరీమణులతో ఉన్నటువంటి ఏదైనా చిన్న చితక ఏదైనా సమస్యలుంటే వాటిని దూరం చేసుకోవాలంటే వారితో కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే బంధం అనేది నిలుస్తుందండి. అలాగే మీలో ఉన్నటువంటి కోపతాపాలను కూడా మాయమవుతాయి. అలాగే మీరు వాటితో ఏదైనా మాట్లాడడం వల్ల కూడా మీ మనసు కాస్త రిలీఫ్గా ఉంటుంది. అలాగే మీకున్నటువంటి కాస్తంత బద్ధకం ఇవన్నీ కూడా కొంత పక్కన పెట్టేయండి. వచ్చే అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత్త చేసుకోండి. ఇక రేపటి రోజున మీకున్నటువంటి అవకాశాలు జారవించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే ఏ నిమిషంలో అయినా కానీ మీరు అలర్ట్గా ఉండాలండి. 1-2 సార్లు జాగ్రత్తగా ఏంటంటే ఆలోచించుకొని ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా నష్టాన్ని పూడ్చుకోలేరు. ఇంకా ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండింగ్కి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు అయితే మీరు ఏదైనా కానీ తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఏర్పడుతుంది. ఎలాంటి తలనొప్పులు ఎక్కడా లేకుండా హ్యాపీగా అయితే మీరు ఉంటా అని చెప్పుకోవాలి. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి. లేదంటే ఏదైనా కానీ మిమ్మల్ని కొంత నమ్మించి మోసం చేయబోతుంది. ఇది పక్కా. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా అనేది తప్పకుండా ఉండండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుందని చెప్పుకోవాలి. అంటే ఆవిడ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది కూడా మేము తెలియజేయలేము. అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అనేది అయిపోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలో రావడం వలన అన్ని రకాలుగా మీకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అనేది మీకు కొంత అంటే ఏదైనా భారీ మూల్యం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గతంలో మీరు ఆ స్త్రీ ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఆ సమయంలో వారి వల్ల ప్రమాదం జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఒక్క విషయంలో మాత్రము రేపటి రోజు మీరు అప్రమత్తం అనేది చాలా అవసరము. ఇక మీకు వెంటనే అన్ని రకాల ఇబ్బందుల నుండి కూడా బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తప్పకుండా మీరు తెంచేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతుంటే కనుక ఆమెకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మర్చిపోండి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. లాస్ట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి విషయంలో మాత్రం తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండాలండి. ఇక మిగతా అంశాలు కనుక చూస్తే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారులు మీ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి కూడా ప్రయత్నాలు మంచి లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు కూడా రేపటి రోజు మీకు ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంతో సంబంధాలు నలుమూలలా కూడా విస్తరించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసేటువంటి పనుల గురించి చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి కూడా ఏదైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకపోవటం అయితే మంచిదండి. రహస్యంగా ఉంచండి. నిత్యం కూడా మీరైతే శివారాధన చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. శివారాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీకు అంత మంచి లాభాలు అయితే ఉంటాయండి. అలాగే మీకు వచ్చినటువంటి ముప్పుల నుండి కూడా మీరు బయటపడతారు. అలాగే అన్ని కూడా శుభకరమైనటువంటి ఫలితాలు అందుకోవడానికి శివారాధన మీకు బాగా పనిచేస్తుంది. అతి త్వరలో మీరు మంచి అవకాశాలను పొందుతారు. త్వరలోనే మీకు శివుని యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్న జీవితం అయితే మీరు ఖచ్చితంగా అనుభవిస్తారండి. మీ లైఫ్లో ఉన్న బాధలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. ఇకైతే ఒక స్త్రీ కారణంగా ఆమె మీ మీద ఏర్పరచుకున్నటువంటి పగ ద్వేషాల కారణంగా ఆమె మిమ్మల్ని ఎక్కువగా పగబట్టింది. కాబట్టి ఏం చేయబోతున్న విషయాల గురించి కూడా తెలియజేసుకుందాము. కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడాల్సిన అవసరము రేపటి రోజున పూర్తిగా ఉందండి. అలాగే ఆవిడ ఎవరనేది కూడా మీ గతంలో ఏదైనా కానీ అంటే ఆవిడతో మీరు ఏదైనా గొడవలు కానీ లేదంటే ఆవిడ ద్వారా ఏదైనా లాస్ అవటం కానీ నిర్లక్ష్య భావంగా ఏదైనా వారితో మాట్లాడినా ఆవిడని కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా ఆవిడ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఎప్పుడొకప్పుడు దెబ్బతీసే విధంగా ఆవిడ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి అవేవో కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుండి సహాయం కోసము వేచి చూస్తూ ఉండటం వల్ల రేపటి రోజున ఆవిడకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అవమానపరచడం కానీ నలుగురిలో మీరు తప్పు చేశారని చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయాలన్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే కనుక ఒక స్త్రీ కారణంగా రేపటి రోజున మీరు కొంత అవమాన పాలయ్యేటువంటి అవకాశాలు అలాగే ఆవిడ వల్ల చేసినటువంటి పగ వలన మీరు అన్ని విధాలు కూడా కొంత ఏదైనా కానీ లాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల కొంచెం మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేయవలసిన తప్పుకు అనవసరంగా నలుగురిలో కూడా మీరు నిందను మోసిన అవకాశాలు ఉన్నాయండి. ఇక రేపటి రోజున కొన్ని ప్రతికూలత అనుకూలత కనిపిస్తున్నాయి. ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు బాగా మేలు చేస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు కూడా పఠించడము అలాగే లలితా సహస్రనామం పఠించడము చదవలేని వారు కనీసం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించుకోండి. లేకపోతే శివ పంచాక్షర మంత్రం ఓం నమో శివ మంత్రాన్ని
చేయడం వల్ల కూడా మీకు అదొక మేలుగా ఉంటుంది. నవగ్రహ ఆరాధన కూడా మీకు అంతా మేలు చేస్తుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడము, లేదంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడము, ఇలాంటివి అంటే కూడా మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మీపై ఉండే చెడు దృష్టి కానీ, లేదంటే ఏదైనా ప్రతికూలమైన సమయం, ఏదైనా చెడు సమయం ఉంటుంది కదా, అటువంటివన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మీకు మంచిగా అనుకున్నటువంటి ప్రతి పని కూడా రేపటి రోజున చక్కగా సక్రమంగా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో మరింత ఎక్కువ గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు అవుతాయి. వచ్చినటువంటి అవకాశాలను జారవిడ్చుకోకుండా చేతికి అందిపుచ్చుకునే విధంగా చేయమని చెప్పి భగవంతుని అయితే వేడుకోండి. అలాగే రేపటి రోజున బయటికి వెళ్ళే ముందు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా కానీ కుంకుమ చక్కగా నుడిని పెట్టుకోండి, లేదంటే సింధూరానైనా నుడిని ధరించండి. బయటకు వెళ్లే ముందు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, లేదంటే జీవిత భాగస్వామితో ఫలానా విషయం గురించి మేము బయటకు వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్ళిన తర్వాత ఆ విషయంలో మీకు మంచి ఫలితాలు, అలాగే ఆశించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీకైతే విజయం చూడడం తప్పకుండా జరుగుతుందండి. కాబట్టి అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే రేపటి రోజున మంచి ఫలితాలు అయితే ఎదురవుతాయి. అలాగే లక్ష్యాలను సాధించాలనేటువంటి అంచెలంచెటువంటి మీ యొక్క సంకల్పము, మంచి దారి, అలాగే మంచి భవిష్యత్తు మీకు కనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు మీకు బంధుప్రీతి, స్నేహితుల పట్ల అవ్యాసమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి రేపటి రోజు మీరు ఎక్కువగా స్నేహితుల పట్ల కాసేపు స్నేహితులతో గడపాలన్నటువంటి ఆలోచన మీ మీద ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనసు కూడా కొంత రిలీఫ్ అవుతుందని చెప్పి స్నేహితులు కలుసుకుంటారు అనమాట. అలాగే రేపటి రోజు మీ కొండకాలు కూడా శివారాధన మేలు చేస్తుందండి. మరి తెలుస్తుందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.